భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై బాక్సింగ్ రంగంలోకి దిగేది లేదని ప్రకటించింది. వయో పరిమితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో బాక్సింగ్ తో అనుసంధానమై ఉంటానని తెలిపింది. కాగా అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఏబీఏ నిబంధనల ప్రకారం 40 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి అనుమతి లేదు. గతేడాది ఏజ్ లిమిట్ దాటిన 41 ఏళ్ల మేరీకామ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల బాక్సింగ్లో 6 సార్లు ప్రపంచ ఛాంపియన్గా, ఒకసారి ఒలింపిక్ విన్నర్గా నిలిచిన కోమ్ పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఓవరాల్గా మేరీకామ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం 2002లో అర్జున అవార్డ్, 2009లో ఖేల్ రత్న, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా కూడా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది.